అమరావతిని అనవసరంగా గెలుక్కొని జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని మీ లీడర్లలో చాలామంది బయటకొచ్చి మాట్లాడారు. అసలు ఆ 3 రాజధానుల అంశం ఎత్తకుండా ఉంటే మనం ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళమని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ వచ్చారు. ఓకే. అది వాస్తవానికి అమరావతి సరైన రాజధానా కాదనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి దాన్ని గెలకడం వల్ల ఒక సామాజిక వర్గాన్ని డిస్టర్బ్ చేసినట్టు అనేది ఒక భావన అయితే ఉంది. మరి అది నిజమని అంటారా? లేదంటే అది రాంగ్ అంటారా? బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ ఈ రాష్ట్రం రెండుగా ఎలా విడిపోయిందో మీరు చూసాం, నేను చూసాం, ప్రపంచం చూసింది. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ గదిలో పార్లమెంట్ని బంధించి లైట్లు తీసి ఏ విధంగా చేసిందో మనం చూసాం. ఆ రోజు బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్లో అమరావతిని ఆయన రాజధానిగా ఎన్నుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2024 దాకా మన ఉమ్మడి రాజధాని హైదరాబాద్. నువ్వు ఎందుకు పారిపోయి వెళ్ళిపోవు నేను అడుగుతున్నా. ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? 2024 దాకా హైదరాబాద్లో ఉండాలి కదా. నువ్వెందుకు అడావుడిగా వెళ్ళిపోయావు? ఓటుకు నోటు కోసం వెళ్ళిపోయావా? లేకపోతే నీ స్వార్థ లాభాల కోసం వెళ్ళావా? లేకపోతే నీ అనుయాయులు, లేకపోతే నీ యొక్క సామాజిక వర్గాన్ని డెవలప్ చేసుకోవడానికి అమరావతి వెళ్ళావా? న్యూజిలాండ్ దగ్గర భూములు చూశారు. న్యూజిలాండ్ అనేది ఎర్ర సాయిల్, అందులో శాండ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మీరు అమరావతిలో 100 రూపాయలు ఖర్చు పెట్టేది న్యూజిలాండ్లో 10 రూపాయలు ఖర్చు పెడితే మీకు లివింగ్ కాస్ట్ కూడా తగ్గుతాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుతాయి. మీరు అక్కడే ఎందుకు ఎన్నుకున్నారు? రైట్, ఎన్నుకున్నారు, తప్పు లేదు. మీరు హైదరాబాద్ గన్నవరం ఎయిర్పోర్టుల్లో, హైదరాబాద్ ఎయిర్పోర్టుల్లో, లేకపోతే ఏదైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో హోల్డింగ్లు వేశారు, సింగపూర్ బొమ్మలు వేసి ఇదే అమరావతి అన్నారు. మేము అమరావతి బ్రహ్మరావతిగా అందరూ భ్రమంలో ఉన్నాం, అయిపోయింది. రైట్, అందరూ అన్నారు జగన్మోహన్ రెడ్డి అమరావతి కడతలేదు, ఆ కులానికి వ్యతిరేకత, ఆ కులం అక్కడే ఉందని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్నారు. తప్పండి, ఇది తప్పండి. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క హైదరాబాద్ని డెవలప్ చేసుకున్నారు. ఇవాళ హైదరాబాద్ 4 రింగ్ రోడ్లు వేసేటప్పటికి అప్ టు మహబూబ్నగర్ డెవలప్ అయిపోయింది, ఇటు అప్ టు కరీంనగర్ డెవలప్ అయింది, అటు చూస్తే అప్ టు మన జహీరాబాద్ డెవలప్ అయింది, ఇటు అప్ టు సూర్యాపేట ఎందుకు డెవలప్ అవ్వలేదండి? దానికి సమాధానం చెప్పమానండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో ఉన్నటువంటి యువతని అంతా కూడా చూసుకుని 3 రాజధానులకు పెట్టుకుందాం, ప్రతి చోట ఒక్కో రాజధాని డెవలప్ అయితే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూములు రేట్లు పెరుగుతాయి, ఆ ప్రాంతాలు సమృద్ధిగా ఎదుగుతాయి అన్న ఉద్దేశంతో పెట్టారు. మీరు అడగచ్చు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, అది పెట్టిపోయింది. ఇవాళ వర్షాలు వచ్చినాయి, మీరే చూశారు. IIIT మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ అమరావతి ఎక్కడ ఉందని ఇలా టూరిజం బోట్లు, రబ్బర్ బోట్లు తిరుగుతూ ఉంటే అమరావతి ఎక్కడ ఉందని వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ నీళ్లల్లో 8 అడుగుల నుంచి 12 అడుగుల నీళ్లలో అమరావతి ఉందంటే ఇవాళ వరల్డ్ బ్యాంక్ కానీ, లేకపోతే ఇవాళ మనకిచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ కానీ, లేకపోతే నీతి ఆయోగ్ కానీ ఎలా ఇస్తారు సార్? ఎలా ఇస్తారు? ఎలా కడతారు మీరు? అది తప్ప? ఇవాళ వర్షాలు వచ్చి అమరావతి అంతా కూడా నీటి ప్రాంతం అయితే ఆ రోజు చెప్పాడు, ఆ కమిటీ వచ్చింది, పెద్ద పెద్ద కమిటీలు వచ్చినాయి, కమిటీలు అనేది చెప్పారు. జీవీరావు కమిటీ చెప్పింది, జీవీరావు కమిటీకి ఇచ్చాడు. జీవీరావు దొంగ, ఆ జీవీరావు జగన్ మనిషి అన్నారు ఆ రోజున. జీవీరావు కమిటీ ఏమి ఇచ్చిందండి? అమరావతి భూములు రాజధానికి పనికిరావు, అవి ముంపు ప్రాంతాలు అని చెప్పలేదండి. దాన్ని తప్పు అన్నారు. ఇవాళ మనం కళ్ళతో కనపడేలాగా ముంపు ప్రాంతం అంతా మన కళ్ళకు కనపడేలాగా ఇవాళ మనం అందరం చూసాం. మరి అన్నీ తెలుసుకోవాలి కదండి. ఇవాళ బుడమేర ముంపు వచ్చింది, బుడమేర ముంపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది. బొడమేర ముంపు ఏమన్నా తెలిసి మాట్లాడుతున్నారా? అసలు బుడమేర ఎక్కడి నుంచి వస్తుంది? ఖమ్మం జిల్లా నుంచి వస్తుంది, వచ్చి వెలగలేరులో పడుతుంది. గంగినేని దగ్గర నుంచి కృష్ణా జిల్లాలో టచ్ వెలగలేరులోకి వస్తుంది. అప్పుడు 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే ముంపు వస్తే అప్పుడు ఇరిగేషన్ అధికారులందరినీ పిలిచి, ఎక్స్పర్ట్లందరినీ పిలిచి ఆ పోలవరం కాలువకి ఈ బుడమేర కాలువని అటాచ్ చేస్తే మన ఇబ్రహీంపట్నం దగ్గర వెళ్ళి అక్కడ కలుస్తుంది, దానివల్ల మనం వాటర్ టౌన్లోకి రాకుండా కాపాడగలమని చేసిన అపర భగీరథుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి ఆయన చనిపోయారు అనుకోండి, తర్వాత మీరు 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రి మీరున్నారా, నేనున్నానా? మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు చేయాలి కదా. 2014 నుంచి 19 నుంచి మీరు ఉన్నప్పుడు అప్పుడు బుడమేరు వరదలు మీరు చూడలేదా? మళ్ళీ వరదలు వస్తాయని మీకు విజన్ ఉన్నా కదా. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విజన్ లేదండి, మాకు విజన్ లేదు. మాకు పేద ప్రజలకు మంచి చేయాలనే విజనే ఉంది తప్ప మాకు వేరే విజన్ లేదు. మరి అంత విజన్ ఉన్న నాయకుడు నీకే విజన్ లేకపోతే, నీకే చూపు లేకపోతే మాకేముంటుంది? దానికి సమాధానం చెప్పమనండి. అది మానేసి ఏదేదో మాట్లాడతాం. అసలు వరదలు వచ్చినప్పుడు ఆహార పొట్లాలు ఎదురైతే ఏంటంటే మట్టిలో విసిరేస్తారా? తినే ఆహారాన్ని మట్టిలో విసిరేస్తారా? అది తప్పండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి డబ్బు సంపాదించాడు, కోట్లు సంపాదించాడు, 100 కోట్లు.
నువ్వు 40 ఏళ్ళు 3 సార్లు ముఖ్యమంత్రి, నీ దగ్గర లేవా డబ్బు? ఒకసారి ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర 100 కోట్లు ఉంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన నీ దగ్గర 400-500 కోట్లు ఉండాలిగా. మరి నువ్వు 200 కోట్లు, మా జగన్ గారు ఇస్తారు 100 కోట్లు. ఏదో నోటికి ఏదొస్తే మాట్లాడేసి ఏదొస్తే అది చేసేసి అది చెప్పడం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పంచాయతీలకి డబ్బులు ఇచ్చాడన్నారు, 6 కోట్లు ఇచ్చారు. ఏమంటే మీరు హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ నుంచి ₹1 కోటి ఇచ్చారు. వారం రోజులు చూపించారు టీవీ ఛానల్స్ అన్ని, ₹1 కోటి ఇచ్చింది హెరిటేజ్ అని. 6 కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని 3 రోజులు చూపించలా, 3 గంటలు కూడా చూపించలా. అంటే ఏం చేస్తున్నారు మీరేం కలయిక ముసుగులో మీరేం చేస్తున్నారు? కలయిక ముసుగులో మీరేం చేస్తున్నారు? నేను అనట్లా, ప్రజలకు వస్తుంది అనుమానం. అది చెప్పండి. అది మానేసి ఏదో చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం రోజు చెప్పినోడే చెప్పి అది భజన చేసినట్టు చేశారు. ఏమని? గుంటలు పడిపోతున్నాయి, రోడ్లు కాళ్ళు ఇరిగిపోతున్నాయి, చేతులు ఇరిగిపోతున్నాయి. 100 రోజుల్లో మీరు ఎన్ని గుంటలు పొడిచారు? 100 రోజుల్లో మీరు ఎన్ని రోడ్లు వేశారు? మీకు విజన్ ఉందిగా, మాకు విజన్ లేదు. మీరు చెప్పండి. సార్, మాటలు చెప్పడం వేరు, ఆశర సాధ్యం వేరు. జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పడం, రాజకీయాల్లో మాటలే కావాలి కదా. ఆ మాటలు మాకు వద్దు సార్. మేము మాటలు చెప్పలేదుగా. మేము మాటలు చెప్పలేవాళ్ళం అయితే ఒక 50,000 కోట్లు ఇచ్చి ఎన్నో మాటలు చెప్పొచ్చు. జగన్కు ఉన్నటువంటి రేపోకి ఎన్నో చెప్పొచ్చు. మేము ఎప్పుడు చెప్పలా. నాన్ డీబీటీ కానీ డీబీటీతో కానీ 2,75,000 కోట్లు ఇచ్చాం. వాళ్ళు అన్నారు కూటమి అభ్యర్థులు, ఎవడ బాబు గారు సొమ్ము ఇచ్చారు? మీరు ప్రజల డబ్బే కదా ఇచ్చిందని. మీరు ఇచ్చేదేంటి? మీ బాబు గారు సొమ్ము ఇస్తున్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎవడ బాబు గారు సొమ్ము ఇస్తున్నారు మీరు? అది ప్రజల డబ్బే. ప్రజల సంరక్షణ కోసం ఒక బడ్జెట్ ఏర్పాటు చేసుకుని ప్రజల యొక్క విధానాలని వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావడానికి గవర్నమెంట్ భారత రాజ్యాంగం, అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాం. మీరు ఏం చెప్పారు అప్పుడు? కూటమి అభ్యర్థులు ఎవడ బాబు గారు సొమ్మని ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మీరు ఎవడ బాబు గారు సొమ్మని ఇప్పుడు ఇస్తున్నారు? మీరు దానికి సమాధానం చెప్తారా? మనం నోటికి ఏది వస్తే మాట్లాడకూడదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు పడి లేచిన కెరటం, ఒకసారి పడ్డాడు అంతే, లెగుస్తాడు, చూస్తారు మీరు.